కేజీ ఎంతమ్మా? 2.5 కేజీలున్నాయా? 2 కిలోలు 700 కానీ 2.5 కేజీ. ఏం చేపలు? రవ్వు చేపలే కదా? రవ్వులే. నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇవాళ అయితే మేము ముందుకు ఒక చిన్న కుకింగ్ వీడియోతో వచ్చినాం అనమాట. అదేంటంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, చేపల పులుసు, రవ్వు చేపల పులుసు. ఇవాళనైతే మా రూమ్లో చేపలు వండుకొని మంచిగా తిందామని ఫిక్స్ అయినాం అనమాట. సో 2.5 కేజీల రవ్వు చేపలు అయితే తెచ్చుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం. కూర కావాల్సినది తెచ్చినాం, పులుసు పెడతాను కదా. సో చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటో, కొత్తిమీర, ఉల్లాకు, మెంతాకు, చేపల మసాలా, ఇంకా ధనియాల పొడి మన బ్యాచులర్ కొంపలలో ఎందుకుంటుంది ఉండదు కదా. సో అట్లా అనమాట. చూసాను కదా సెటప్, గ్యాస్ సెటప్ అయితే ఇక్కడనే కుక్ చేద్దాం. ఇక సుకుమార్ అయితే ఫిష్ కడుగుతాడు. మనకు కొంచెం ఫిష్ కడుగు రాదు, తినుడే తెచ్చు, కానీ వంట కూడా అంతంత మాత్రమే. అది అది వేస్ట్గా అంతా. ఏం తిత్తడం వల్ల బ్లడ్ సంబంధించిన బ్లడ్ వేస్టేజ్. 4,000 పూలుడు చేపలు అడుగుతానంటే మామూలు ముచ్చటగా తెల్ల సుఖపడుతుంది. చేపలు అడుగుతారా? నాగరాజు అయితే మొత్తం వెజిటేబుల్స్ కట్ చేస్తాడు. రవన్ ఏం చేస్తాను? చింతపండు కడుగుతానవా? కడుగుతానవా? పులుసు పెడతానవా? చింత పులుసు అయితే నానబెడతాడు. మన అలవాటు చింత పులుసు. ఫ్రెండ్స్, మొత్తానికైతే చేపలు కడుగు అయిపోయింది, వెజిటేబుల్స్ కట్ చేసి అయిపోయింది. ఇక మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయితే చేసినాం. ఇది దొరుకుతుంది పెద్ద గంజు. మంచిగా వేడి అయినాక ఆయిల్ పోసుకుంటే ఏంటో ఉప్పు చాలా తక్కువ పడ్డట్టున్నది, ఇంకా ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువైతే ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ అయితే. తీసుకురావా? అక్కడే స్వీట్ పెళ్ళి తీసుకురా. తర్వాత ఉల్లిగడ్డ, ఉల్లాకు, రావన్ గంట మర్చిపోయాం. హడా ఉన్నది. యాక్చువల్లీ మధ్యాహ్నం వండుకున్నాం, కానీ వీళ్ళు షూటింగ్ వేయరు. షూటింగ్ వేయడానికి లేట్ అయింది. ఇక ఇలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. కాకపోతే నైట్ అనేది మంచిగా ఉంటుందండి. మాకు డిన్నర్ అవుతుంది, ప్లస్ మంచి వీడియో కూడా అవుతుంది, అందరం ఉంటాం. కాకపోతే కొంచెం క్వాలిటీ తక్కువ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మాకు లైటింగ్ లేదు కదా. అయితే మన దగ్గర నూరింది లేదు, చెప్పిన కదా బ్యాచులర్స్ కొంపల్లో ఉండవు. ఇక మనం అయితే కొనుకొచ్చిన అల్లం అయితే వేసేద్దాం. కొంచెం ఎక్కువ వేసుకున్నాను లేదు కానీ బయట ఇక్కడ వేడి, వెనక వైపు చలి, మస్తు మంచిగా అనిపిస్తుంది, గమ్మత్ అనిపిస్తుంది. నలుగురు ఉన్నాం కదా, ఇంకా శంకరన్ను చందన వస్తున్నారట. మనం అంతలా రెడీ చేసి పెడితే హాయిగా అందరం కలిసి మంచిగా తినచ్చు. చేపల పులుసు వెరైటీ అన్నమాట. మొన్న చికెన్ చేసినాం, కానీ ఇవాళ అందుకే కొంచెం వెరైటీ ఉండాలని ఫిష్ ఫ్రై ప్లాన్ చేసినాం అన్నమాట. ఇక చేప ముక్కలు అయితే వేసుకుందాం. ఇక మరి కరెక్ట్ వచ్చిందో తెలియదు. ఇదైతే మేము కొనుకొచ్చిందంటే 2.5 కేజీలు. ఇక కాంటాలు ఎట్లున్నాయో మరి మంచిగా వచ్చిందో నాకు తెలిసి ఇన్ని వస్తాయి అనుకుంటాను. చూద్దాం. మెల్లగా వేసుకోవాలి. తలకాయ మై ఫేవరెట్.
ఉప్పు కారం కూడా వేసుకుందాం. అయితే 2 రకాలుగా వేసుకోవచ్చు. ఫస్ట్ పులుసు పోసి కూడా ఈ పీసులు చేసుకోవచ్చు. కానీ మనమైతే ముందైతే నూనెలో మంచిగా అయినాక పులుసు పోసుకుందాం. సాల్ట్ సరిపోయి చేసుకోవాలి. ఆ రోజుల్లో కారం ఇక అమ్మితప్పుడే బిడ్డ కారం ఎక్కువ జాగ్రత్త వేసుకుని అన్నది, తక్కువ వేసుకుందాం మళ్ళీ పచ్చిమిర్చి చేసినాక, లేకపోతే రన్ పరుగు. కొద్ది ఉడికినాక డైరెక్ట్ చింతపులుసు పోసుకున్నాం. ఏతాను మీరు బోరు పెడతాను, బోరు పచ్చలేదా? రైస్ ఎన్ని పెడతానా మరి? లడ్డూలు తినకండి తింటావా? చింతపులుసు పోసుకుందాం. అన్ని కూరలేమో కానీ చేపల కూర అంటే మాత్రం చాలా కష్టం. ఎంత ఓపిక, గంట ఒక తిప్పకూడదు, అట్నే అడగంటుతా ఉంటుంది. పులుసు పోసేదాకా సిక్కాకే. పులుసు పోసినాక మళ్ళీ కలపాలంటే ఓన్లీ గంటలు తిప్పాలంతే. గంట యూజ్ చేస్తే మాత్రం తుక్కు అయిపోతుంది. ఇంకా బ్యాచులర్ అడ్వాన్స్ మాత్రం ఇంకా తుక్కు అయిపోతుంది. నేను ఎట్లయినా కొంచెం తుక్కు అవుతుంది, కాకపోతే కొంచెం బెటర్గా ట్రై చేయాలని చాలాసార్లు ట్రై చేస్తున్నా. చూద్దాం. ఇగో ఇది సంగతి. అందరూ మొబైలల్లో బిజీ అయిపోయాను అన్నట్టుగా ఉడికేదాకా. ఇగో ఈ పిల్లి చూసిండ్రా, మేము చేపలు ఎప్పుడైతే బయటకు తెచ్చినామో, కడుగుడు స్టార్ట్ చేసినామో అప్పటి సంది నాన్స్తుంది. అంటే చుట్టుపక్కల తిరుగుతుంది రోజు, చుట్టుపక్కలనే. దాదా అయ్యో 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 అవో అక్కడ కడిగినాం కదా, ఆ స్మెల్ అక్కడనే ఉంటుంది. కాలే ఇంకా కూర కాలే. రావణ రైస్ పెడుతుండు. చెక్కెత్తారు ఇంకా చెక్కెత్తారు. ఎక్కడికి పోయినట్టు ఎక్కడెక్కడికి పోయినావు? అంతే అంటవా? సరిపోయినాయి నీళ్ళల్లో. ఎన్ని గ్లాసులు పోసినావు? ఎన్ని గ్లాసులు? 5 గ్లాసులు బియ్యం, 5 గ్లాసులు పోసినావు. ఇక మసాలా వేసుకొని దించుదాం. ధనియాల పొడి ఉంది, ధనియాల పొడి వేద్దాం అందిద్దాం. అయితే టేస్ట్ చూద్దాం. 2-3 ముక్కలు అంటే చూడలేదు. మీరు మంచిగా చేపలు, చికెన్, మటన్ తీసుకుంటారు. నీయాసంటోడు ఇంకా పురుగు పోవాలి. అన్న దిప్పకండి ఉండవు. నిజంగా పోతున్నా, ఇప్పుడు పోతున్నా నేను. గంట అయితే అసలు పడద్దు, ఇట్లా కలుపుకోవాలి. పీస్ అనేది చిత్తడి అవుతుంది. అది అయింది చూసినావు, చాలా గంటలు పడితే అట్లా చిత్తడి. అయితే కూర అయింది, దిప్పుకుందాం. శంకరన్నను చంద్ర రావడానికి కొంచెం టైం పడుతుంది. సో అంతలో మనం ఛాయ్ తాగేద్దాం. తలకాయ వస్తుంది, ఛాయ్ తాగారన్నమాట. నువ్వు పెట్టు ఉంది ఇంట పెట్టేద్దామా? రావణ్ పిల్లికి పెట్టావు. నేను అనుకున్నా నీ వీళ్ళు తింటలేరు, వీళ్ళు తింటారు, నేను తింటలేను. అచ్చలోపని మొత్తం పిల్లికి పెట్టావు. చూడు ఆశ చూస్తుంది, ఆశకు. చూసారుగా మంచిగా అయింది పులుసు అయితే. కలర్ అయితే వచ్చింది. సరే టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దాం. మంచిగా అయింది. కలర్ మొత్తం సూపర్ వచ్చింది. సూప్ కూడా బాగా వచ్చింది, చిక్కగా బాగుంది కూడా. ఒకసారి మనలో కూడా టేస్ట్ చేద్దాం.
నాకే మస్తు వచ్చింది. కర్రీ అప్పుడు కూడా టేస్ట్ చేసిన. మీకు కడుపు నొప్పి కానీ సూపర్. సేమ్ మన చికెన్ టమాటా ఫ్లేవర్ ఎట్లా కలిసిందో దీంట్లో కూడా టమాటా ఫ్లేవర్ కలిసి పుల్లగా ఫస్ట్ టైం ఇంత బాగా రావడం అంటే ఒక 4-5 టైమ్స్ అంటుంటే నేను, కానీ ఇది బాగా వచ్చింది. ఎందుకంటే మెంతి పొడి, మసాలాలు, ధనియాల పొడి అన్నీ వాడినా. మేబీ ఆ ఫ్లేవర్ అనుకుంటా. కరివేపు, కొత్తిమీర, మెంతాకు వేసినాం కదా, అన్ని ఫ్లేవర్లు మస్తు పట్టినాయి ముక్కకు. మళ్ళీ ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసినాం కదా, మంచిగా ఆయిల్ కూడా పట్టేసింది. సూపర్. సూపర్. కానీ శంకరన్న తెచ్చడో తెలియదు. ఎన్ని గంటలకు వస్తారన్నా అంటే 6 గంటలకు వస్తాన్నారు. 8 అవుతుంది. ఎంత అవుతుంది? సరే 8 గంటలకు అన్నావు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? పావు కూర చల్లారిపోయి టేస్ట్ మారుతుంది. చేపల కూర ఎంత నానితే అంత సూపర్ టేస్ట్ వస్తుంది. నీళ్ళలో షెఫే ఉండే సార్ కానీ కవరింగ్ సరే తిన్నావా? కొంచెం ఆగుదామా? అక్కడ పోయి రావాలి కదా. నాకు కూర చేయలేదు. ఏం చేయలేదు? ఏం చేయలేదా? కూర ఏమంటూ చేయలేదు. అందుకే ఉండదు ముక్క తింటే అదే బలం, ఇంకా ప్రోటీన్ ఫుడ్. సూపర్ తినరాదు చేపలు ఇప్పుడు నాకు పన్నీర్ కర్రీ గట్లగా ఇళ్ళని ఇప్పుడు నేను 10 ఆడుతూ ఒక్కనే ఉన్నారు ఇళ్ళల్లో. నీకు పన్నీర్ కర్రీ తెచ్చుడే కానీ పన్నీర్ ఫ్రై కావాలన్నా, పన్నీర్ సూప్ కావాలన్నా, ఏం కావాలి చెప్పు. ఇంత పన్నీర్ ముక్క కావన్నా, పొడుగుండే ముక్క కావన్నా, ఏం కావాలి మేము తిన్నాం సగం. టేస్ట్ చందన టేస్ట్ చేసి చెప్పు. శంకరన్న నువ్వు కూడా, నువ్వు అద్దన తింటావని తెలుసు. ఓకే. మసాలా చేప కొద్దిగా దగ్గరికి రా. నా ఫేవరెట్ డిష్ ఇది. నాకు కూడా ఫేవరెట్. చాలా బాగుంది. సూప్ సూపర్ అంటే సూపర్ ఉన్నది. తెల్ల చేపలు తెల్ల జరిగినట్టు ముఖాన్ని కూడా రోజుగా ఉంటాయి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ మాత్రం మామూలు చాలా టేస్టీ ఉంది. మసాలాలు మంచిగా నీతో చేపల పని పెడితే రోజు 2-3 వేలు పోయాయి. వేరే ఉన్న టేస్ట్. మనం చేపల వేపుడు ఇంకా రకరకాలు కూడా వేసుకుందాం. అయితే చేపల ఫ్రై చేయొచ్చు. చేపలు కడిగేటోళ్ళుగా నెక్స్ట్ అదే నిజంగా చాలా బాగుంది. సూప్ చేసేయండి ఒకసారి. సూప్ అయితే వేరే లెవెల్ వచ్చింది. బోల్ అవును ఇలా